యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని, ఆయన కృపలో అనుదినం ఎదగాలని, దేవుని యొక్క మహిమములు ఆవరించాలని, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా నిలవాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన దయించకిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ పరిచయం కోసం మీరు ప్రేరేపించబడితే ధన సహాయం కూడా చేయవచ్చు. దేవుడు మన ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన స్థలాన్ని, శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టడం ఎంతటి అల్లగోళానికి, శాపానికి, కీడు ప్రతి కీడుకు కారణమవుతుందో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. రూతు, నయోమి వారి కుటుంబం, దేవుడు వారిని ఒక శ్రేష్టమైన స్థలములో ఉంచాడు. కానీ కరువు అని ఒక చిన్న శ్రమ, కష్టం రాగానే తన ఆ కరువు నుండి విడుదల పొందడానికి, శ్రమ నుండి తప్పించడానికి పెద్ద తప్పు చేసి నష్టపోయే చరిత్రయే ఈ యొక్క రూతు గ్రంథంలో రాయబడిన చరిత్ర. దేవుని బిడ్డలారా, బెత్లెహేమును విడిచిపెట్టాల్సిన అవసరం ఏంటి? బెత్లెహేము ఎంతో శ్రేష్టమైనది. అందరూ ఏమో ఇతర దేశం నుండి బెత్లెహేముకు వెళ్తే, వీరు ఏమో బెత్లెహేము నుండి మరి మోయాబు దేశానికి వెళ్ళటం. ఇది ఎలా ఉందంటే, యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళి దొంగల చేతిలో పడిన వ్యక్తి యొక్క చరిత్రలాగా ఉంది ఈ చరిత్ర కూడా. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఉన్న బెస్ట్ స్థలాన్ని, బెస్ట్ని మీరు విడిచిపెట్టవద్దు. ఆ బెస్ట్ ఏంటి తెలుసా? దేవుని ప్రసన్నం, యేసుక్రీస్తు యొక్క పాదాలు. యేసుక్రీస్తు యొక్క పాదము ఈ లోకంలో ఉన్న బెస్ట్లో బెస్ట్ ప్లేస్ అన్నమాట. మీరు పార్టీలకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, ఫ్రెండ్స్లతో తిరిగినా, బంధువులతో సరదాగా వెళ్ళినా, టూర్ వెళ్ళినా, అక్కడ తిరిగినా, ఇక్కడికి వెళ్ళినా, ఇట్ విల్ నాట్ ఈక్వల్ టు గాడ్స్ ప్రెసెన్స్. యేసు ప్రభు పాదాలకు అవి ఎంత మాత్రమో సమానం కానే కాదు. నాకు యేసు ప్రభు పాదాల దగ్గర దొరకని సంతోషం, ఆ బెస్ట్ ప్లేసులు లేని సంతోషం నాకు లోకంలో దొరుకుతున్నాయి. సినిమా థియేటర్లో దొరుకుతున్నాయి, టీవీ ముందు దొరుకుతున్నాయి, సెల్ ఫోన్లో దొరుకుతున్నాయి, లేకపోతే ఈ యొక్క బార్లో నాకు దొరుకుతున్నాయి. అంటే నీలాంటి దౌర్భాగ్యుడు, దుష్టుడు ఈ భూమిలో ఎవ్వరు ఉండరు. ఎందుకంటే దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు ఉన్న ఆనందమే, సంతోషమే వేరు. ఇందుకు దేవుని పాదాలు, దేవుని పాదాలు, దేవుని పాదాలు అంటున్నాను. దేవుని పాదాలంటే దేన్ని సూచిస్తున్నాయి? 3 ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవాన్ని మనం చూడగలుగుతాం. లాజరు సహోదరి అయిన మరియా జీవితంలో అంటే మొట్టమొదటిసారి మరియా యేసుప్రభు పాదాల దగ్గర కనపడినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాల్లో మనకు రాయబడి ఉంది. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. వాక్యం వినటమే దేవుని పాదాల దగ్గర గడపటం. దేవుని పాదాల దగ్గర గడపటమే ది బెస్ట్ ఇన్ అవర్ లైఫ్. అదే శ్రేష్టమైన స్థలం. రెండవ మనం చూస్తే యోహాను సువార్తలో మనకు కనపడే విషయం ఏంటంటే, మరి యేసు ప్రభు పాదాల దగ్గర రెండోసారి కనపడినప్పుడు ఆమె దేవుని సన్నిధికి విజ్ఞప్తి చేసుకోవటాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. మరియా యేసు ప్రభుని చూడగానే ఆయన పాదములో పడి, దేవుని బిడ్డలారా, నీవు గనక ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోకపోయి ఉంటాడని తన విన్నపాన్ని యేసు ప్రభువుకు తెలియపరచుకుంటుంది. అంటే ప్రార్థన. యేసు ప్రభు పాదాలంటే అర్థం ఏంటంటే, పాదములో గడపటం అంటే అర్థం ఏంటంటే ప్రార్థనలో నిలకడగా ఉండటం. ప్లీజ్ మీ యొక్క అపజయానికి, మీ ఓటమికి ప్రధానమైన కారణం దేవుని సన్నిధి నుండి తొలగిపోయారు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నేను, ఎవరి మీదో మీరు నేరం అప్పుతున్నారు. మా అమ్మ కారణం, మా నాన్న కారణం, మా తమ్ముడు ఆడు కారణం, ఈడు కారణం అంటున్నారు. ఎవ్వరు కారణం లేదు.
నువ్వు ఇంతటి ఓటమి నువ్వు సరిచూస్తావంటే దానికి ప్రధానమైన కారణం దేవుని సన్నిధి నుండి తొలగిపోయావు. దేవుని పాదాల దగ్గర క్రమంగా ఉండట్లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు తలంపులతో శోధించబడుతున్నావు. బయటికి రా మొదటిగా, అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడతాయి. మూడవదిగా మనం చూస్తే మరియా యేసుప్రభు పాదాల దగ్గర ది బెస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే యేసుప్రభుకు అత్తరు పూసి ఆయనకు ఆనర్ చేయటాన్ని చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ అత్తరు పోయటం అనేది ఆరాధన అనుభవాన్ని చూపిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-3 మనం చూస్తున్నాం. ఈరోజు ది బెస్ట్ ప్లేస్ ఈజ్ గాడ్స్ ఫీట్. దట్ గాడ్స్ ఫీట్ సిగ్నిఫై 3 important experience. Number 1, meditating the word of God, live in the word of God, hear listening the word of God, walk in the word of God. Number 2, supplication, interceding before God's presence. మూడవది ఏంటంటే ఆరాధన, వర్షిప్, ప్రైస్ అండ్ వర్షిప్. ఇదే దేవుని యొక్క సన్నిధి, బెత్లెహేం. దేవుడు ఆశీర్వదించిన కాక మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఇప్పుడే నీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించండి ప్రభా. దుష్ట శక్తులను యేసునామములో పారదోలండి ప్రభా. అంధకార శక్తులు యేసునామములో పారదోలండి ప్రభా. కృపా క్షేమం మా వెంట వచ్చిన గాక, అభిషేకం దిగిన గాక, నీ పాదాల దగ్గర గడిపే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 32:8. దేవుడు ఈ వాగ్దానం బట్టి మనం ఆశీర్వదించుగాక.